నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. డాక్టర్ బివి రాజు వీరమ్మ పార్కులో గల చెరువులో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ గీతాబాయి గంబూసియా చేపలను నీటిలోకి విడుదల చేశారు. దోమల ద్వారా సంక్రమించే మలేరియా, డెంగీ, చికెన్ గున్యా, పైలేరియా వ్యాధులను అరికట్టడంలో భాగంగా దోమలు, లార్వా, ప్యూపాలను రోజుకు 100 నుండి 200 వరకు తినే గంబూసియా చేప ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది జీవ సంబంధ నియంత్రణలో ముఖ్యమైనదని అన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిలవకుండా చూసుకోవాలని తెలిపారు. వర్షాకాలంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ప్రతి ఇంటిలో వర్షపు నీరు ఉన్న పాత్రలు నీరు లేకుండా చేసి లార్వా వృద్ధి చెందకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఎవరికైనా జ్వరం మొదలైన అనారోగ్య సమస్యలు వస్తే వెంటనే స్థానిక ఆశా ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలని తెలిపారు. సంక్లాష్టహార చతుర్థి సందర్భంగా అత్తిరి శివారు బొంతువారి పాలనకి చెందిన వినాయక భజన మండల ఆధ్వర్యంలో మంచిరే వినాయకుని గుడి వద్ద ప్రత్యేక భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్తిరి శివారు కొండలరాయుడు ఆలయ నిర్వాహకుడు గొట్టుముక్కల వెంకట సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ రాజకీయ చరిత్రలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి వారిని అధికంగా ఎదిగేలాగా చేశారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తనకు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని మహిళా నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ రాజకీయ చరిత్రలో నిరంతరం మహిళలకే పెద్దపీట వేశారని, అదే స్ఫూర్తితో మహిళలు పార్టీ కోసం శ్రమించి పనిచేస్తారని స్పష్టం చేశారు. కూటమి నేతలు కుట్రపూరితంగా ఈవీఎంలతో గెలిచి రాష్ట్రంలో అరాచకాలు, దాడులు, విధ్వంసాలు సృష్టిస్తున్నారని అన్నారు. కూటమి దాడులకు బెదరకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళామణులు సైతం కూటమి కుళ్ళు రాజకీయాన్ని తిప్పుకొడుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఇరగవరం ఎంపీపీ కొప్పిశెట్టి మంగతాయారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మేయర్ అన్సారి, తణుకు పట్టణ, తణుకు అత్తిలి మండలాల మహిళా అధ్యక్షులు నూకల కనకదుర్గ, ఉండవల్లి జానకి, కాకల జానకి, జిల్లా మహిళా మాజీ వైస్ చైర్మన్ బొత్తు యశోద, ఎంసీ మాజీ చైర్మన్ అత్తా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో పండించిన మునగాకుతో దివ్యౌషధాన్ని తయారు చేస్తున్నట్లు తణుకు మండలం మండపాకకు చెందిన లక్కీ ఆర్గానిక్ ఫుడ్స్ నిర్వాహకులు తెలిపారు. మునగాకు పొడి, మునగాకు కారపొడి ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని తెలిపారు. అజీర్తి, మలబద్ధకం, గ్యాస్ట్రిక్ సమస్యలు, చక్కెర వ్యాధి నియంత్రణకు, దగ్గు, ఆయాసం వంటి శ్వాస సమస్యలకు, కంటి ఆరోగ్యానికి, రక్తపోటు నివారణకు, అధిక బరువు తగ్గడానికి, హానికర మలినాలను బయటకు పంపడానికి ఈ పొడి ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. వివరాల కోసం 9247199266 సంప్రదించాలని తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి మునగాకు ద్వారా మునగ పొడిని, మునగార పొడిని తయారు చేసేటటువంటి ఈరోజు ఇక్కడ ఈ సంస్థని ప్రారంభించుకోవడం చాలా సంతోషం. వారికి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సేంద్రియ పద్ధతిలో ఎటువంటి ఎరువులు, రసాయనాలు లేకుండా పండించినటువంటి మునగ చెట్ల నుంచి ఆకు తీసుకొచ్చి పాలీ హౌస్లో డ్రై చేసి, ఒక డ్రైయర్ ద్వారా డ్రై చేసి దీన్ని పొడిగా అందిస్తున్నారు. ఇది మునగ పొడి, అదేవిధంగా మునగ కారపొడి, 2 వెరైటీల ప్రొడక్ట్స్ని వీళ్ళు తయారు చేయడం. ఒక గ్లాసు వాటర్లో 1 స్పూన్ మునగపొడితో ఉదయమే మునగ నీరు తాగితే మనకు ఉన్నటువంటి అనేక, ముఖ్యంగా బాడీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి పెరగడానికి, అదేవిధంగా మనకు ఉన్నటువంటి బీపీలు కానీ ఇతర ఏదైతే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయో ఇటువంటివన్నీ కూడా కంట్రోల్ అవ్వడానికి కూడా మునగ ద్వారా వచ్చేటటువంటి ప్రయోజనాలు అనేక ఉన్నాయి. అదేవిధంగా విటమిన్ ఏ కానీ, ఈ కానీ ఇటువంటి విటమిన్స్ అన్నీ కూడా పోషకంగా ఉండేటటువంటి మునగాకు మన అందరి జీవితాల్లోనూ కూడా తప్పనిసరిగా ఒక ఆరోగ్యాన్ని మరింత వృద్ధి చేస్తుంది. ఆ విధంగా ఈ సంస్థ కూడా 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రజల ఆరోగ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళే విధంగా కూడా ఇక్కడ లక్ష్మి గారు, అదేవిధంగా సూర్య గారు ఇద్దరు కూడా వారి ఆధ్వర్యంలో ఈ సంస్థ పురోభివృద్ధి సాధించాలని మనస్ఫూర్తిగా
కోరుకుంటూ పెనుగొండ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసిన కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేసి నిధులు మళ్లించిందని ఆరోపించారు. రైతులకు జవాబుదారీగా ఉండవలసిన వ్యవసాయ మార్కెట్ యార్డులను గాలికి వదిలేశారని విమర్శించారు. వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసేందుకు రైతులకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వంగా నిలిచిందని చెప్పారు. మాజీ మంత్రి ఆచంట శాసనసభ్యులు పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ వెన్నుపోటు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి సాధ్యమని, బాబా వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులంతా వైఎస్ కుటుంబ సభ్యులని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరకలు అంటించాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని, ఇటువంటి దుర్మార్గమైన నాయకుడు ఉండడం దురదృష్టకరమని అన్నారు. చైర్మన్ బడేటి బ్రహ్మాజీని సత్కరించారు. పాలకవర్గ సభ్యులను అభినందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రక్తము మరకలు అంటించిన దుర్మార్గుడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ సిబిఐ ఏం చెప్తా ఉంది? మర్డర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కుటుంబీకులే అని. దాని వేళ సునీత గారు వివేకానంద కుమార్తె ఈరోజు పత్రికకి ఎక్కింది. శాసనసభలో ఇవాళ డిస్కస్ చేయండి. మా తండ్రి యొక్క హత్యా రాజకీయాన్ని డెఫినెట్గా చేస్తామని చెప్తా ఉన్నా. ఈరోజు చేసి వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలు కూడా అందించవలసిన బాధ్యత ఇవాళ కూటమి శాసనసభ్యులుగా, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు అందిస్తామనే మాట చెప్తా ఉన్నాం. ఆవిడకి కూడా మాట ఇస్తా ఉన్నాం. వాస్తవాల్ని బయటికి తీయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు మనం ఇవాళ ఇన్ని ఇబ్బందులున్నా కూటమి కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని కూడా ప్రతి రైతుకి అందించిన కార్యక్రమాన్ని ఈరోజు ఒకసారి చెప్తే రాష్ట్ర ప్రభుత్వం 2,342 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 831 కోట్లు, వెరసి 3,172 కోట్ల రూపాయల్ని మొన్ననే జమ చేసిన రైతు ఖాతాలోనే మాట చెప్తా ఉన్నాం. దానికి అభినందన పూర్వకంగా ఈరోజు రైతుల యొక్క ఆనందంతో సుమారు 126 ట్రాక్టర్లు ర్యాలీగా అభినందనలు తెలియపరుచుకుంటూ ఈరోజు ఈ సభా కార్యక్రమానికి వేదిక ఇచ్చేసిన రైతు సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు కూడా అర్పించుకుంటా ఉన్నాం. పెనుమంట్ర మండలంలోని మార్టేర్ సెక్టార్ పరిధిలో అంగన్వాడీ కేంద్రాల్లో మంగళవారం నులిపురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెనుమంట్ర శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారిని ఏ కృష్ణకుమారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పిల్లలను నులిపురుగులు వేధిస్తున్నాయని, దాంతో శారీరక, మానసిక ఎదుగుదల దెబ్బతింటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఆగస్టు 10వ తేదీన జాతీయ నులిపురుగుల దినోత్సవంగా పాటిస్తున్నారని తెలిపారు. పెనుమంట మండలం జుత్తిగలో పొలంబడి పిలుస్తోంది కార్యక్రమాన్ని మంగళవారం వ్యవసాయ శాఖ అధికారి బి దేవి స్వరూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం ద్వారా పంటల బీమా తప్పనిసరిగా చేయించుకోవాలని తెలిపారు. అన్నదాత సుఖీభవ పథకంలో ఇంకా ఎవరైనా అమౌంట్ పడలేని రైతులు ఉంటే మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో కానీ, స్థానిక రైతు సేవా కేంద్రాల్లో కానీ తెలియచేయాలని కోరారు. రైతులకు పంట సంరక్షణ, ఎరువుల వినియోగం, పురుగు మందులు సరైన వాడకం, నీటిపారుదల పద్ధతులపై అవగాహన కల్పించారు. రైతులు అధిక దిగుబడులు సాధించేందుకు శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామంలోని పలువురు రైతులు పాల్గొన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పోడూరు మండలం నుండి సేకరించిన ₹1,00,000 డ్రాఫ్ట్ను పోడూరు మండల తహసీల్దార్ సయ్యద్ మౌలానా ఫాజిల్ మంగళవారం పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చదరవాడ నాగరానికి అందజేశారు. పోడూరు మండలం నుండి సభ్యత్వ నమోదు ద్వారా సేకరించిన ₹1,00,000 డ్రాఫ్ట్ను అందజేసినందుకు తహసీల్దార్ ఫాజిల్ను కలెక్టర్ అభినందించారు.
గణపవరం శ్రీ చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు మంగళవారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది కళాశాలకు వచ్చిన విద్యార్థులకు అల్బండజోల్ ప్రాముఖ్యతను వివరించి మాత్రలు పంపిణీ చేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నిర్మల కుమారి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గణపవరం లయన్స్ క్లబ్ సభ్యులచే గణపవరం సంత మార్కెట్లో గల 50 మంది పేదలకు యాచకులకు ఆహార పదార్థాల ప్యాకెట్లు పండ్లను అందజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ గణపవరం అధ్యక్షులు వెల్లంకి నరేష్, కార్యదర్శి రవిబాబు, కోశాధికారి సత్యనారాయణమూర్తి, ఫాస్ట్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు, వితరణశీలి రామకృష్ణ, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వీరవాసర మండలం చింతలకోటి గరువులో గల ఉమా చంద్రశేఖర స్వామివారి ఆలయ ప్రాంగణంలో మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత జ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ సి సురేష్ పాల్గొని జ్ఞానబోధ చేసి జ్ఞాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ ఆరోగ్యమే పరమలాభమని, సంతృప్తే పరమాధనమని, నిర్వాణమే పరమసుఖమని, ఇవన్నీ జ్ఞాన సాధన ద్వారా పొందగలమని తెలిపారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. జ్ఞానమిత్రులు పంచ సచివతి తన జ్ఞానానుభవాలను తెలిపారు. కార్యక్రమంలో ఇరింకి రంగదాసు పాడిన ఆధ్యాత్మిక గీతాలు అందరినీ ఆకట్టుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పిరమిడ్ కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ సెప్టెంబర్ 16 నుండి 22 వరకు ప్రపంచ శాంతి కోసం నిర్వహించే జ్ఞాన మహాజ్ఞంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు సురేష్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పంజ వెంకటరామయ్య, ఎర్రింకి రంగదాస్, లంకలపల్లి నరసింహారావు, యాతం నాని, అడ్డాల వెంకటేశ్వరరావు, లక్ష్మీ తాయారు, పంజా పద్మ, సాయి కుమారి, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం సందర్భంగా నడిపల్లి గ్రామ సచివాలయ పరిధిలో గల అంగన్వాడీ స్కూళ్లు, ఎంపీపీ స్కూల్స్, కానూరు హై స్కూల్లో గల పిల్లలకు అల్బండజోల్ టాబ్లెట్లను అందజేశారు. కార్యక్రమంలో పెరవలి మండల ఎంపీపీ కాచల ప్రసాద్, కానూరు గ్రామ సర్పంచ్ మధు, నడిపల్లి గ్రామ సర్పంచ్ బీరా సచివేన్రాజు, కానూరు పిఎస్సి వైద్యులు డాక్టర్ తేజశ్రీ, కానూరు జెడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు దమయంతి, ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు రాముడు, నరేంద్ర, పిహెచ్సి స్టాఫ్, హై స్కూల్ టీచర్లు, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఆనందంగా జీవితాన్ని గడపాలని, ఇతరులను ఇబ్బంది గురి చేయాలని, బాధ పెట్టాలని మానసిక రుగ్మతే ర్యాగింగ్ అని, ర్యాగింగ్కు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. మంగళవారం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్లో యాంటీ ర్యాగింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, బీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ హాజరై విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. జ్యోతి ప్రజ్వలన చేసి నన్నయ్య విగ్రహానికి పూలమాలలు వేసి యాంటీ ర్యాగింగ్ వీక్ ను ప్రారంభించారు. సెప్టెంబర్ నుంచి కొత్తగా క్యాన్సర్ సర్వే నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి తల్లి పిల్లల ఆరోగ్య కేంద్రంలో 2వ, 3వ అంతస్తులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసన పరిషత్ సభ్యులు సోము వీర్రాజు, శాసనసభ్యులు రాజిరెడ్డి శ్రీనివాస్, నలిమిలి రామకృష్ణారెడ్డి, బత్తుల బలరామకృష్ణతో కలిసి మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి డెమోగ్రఫిక్ డివిడెన్స్ రావాలనే ఉద్దేశంతో పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉండాలి, అక్కడ నాయకత్వం వహించాలి, తద్వారా రాష్ట్రాల్లో ఒక స్వర్ణాంధ్ర హెల్దీ, ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ప్రాథమికమైంది స్వర్ణాంధ్రలో మొదటి స్థానం ఇచ్చింది హెల్దీకి, తర్వాత వెల్దీ, తర్వాత హ్యాపీ. అంటే ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టి జరుగుతుంది, సంపద సృష్టి జరిగితే ప్రజలు సంతోషంతో జీవిస్తారనే భావంతో వారు ఈ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. దాంట్లో భాగంగా సంవత్సర కాలంలో సమూలమైన మార్పులు తెచ్చామని నేను చెప్పను, కానీ ఒక తొలి అడుగు వేశాం. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగాం. మాజీ సైనిక ఉద్యోగం నుండి లేని భూమి ఉన్నట్లు చూపించి 14 లక్షల లంచం వసూలు చేసిన ఘటనపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ పి ప్రశాంతి కఠిన చర్యలు చేపట్టినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోపాలపురం మండలం ఎలక్షన్ డిటి ప్రస్తుతం కొవ్వూరులో డిప్యూటేషన్ రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ ఎస్ కృష్ణపై విచారణ పెండింగ్లో ఉంచి సస్పెండ్ చేయడమే కాకుండా ఈ ఘటనలో భాగమైన సంబంధిత కరగపాడు విఆర్ఏ జి మనోహర్,
గోపాలపురం వీఆర్ఏపీ నాణ్యాలపై కూడా క్రమశిక్షణ చర్యలు ప్రారంభించేందుకు గోపాలపురం తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. ఆపరేషన్ ట్రేస్ లో భాగంగా 6 ఏళ్ల క్రితం తప్పిపోయిన 2 చిన్నారులను తల్లిదండ్రుల వద్దకు చేర్చామని ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ ట్రేస్ కార్యక్రమం ఆగస్టు నెలాఖరు వరకు కొనసాగుతుందని తెలిపారు. చిన్నారులకు డీఎస్పీ పాఠ్య పుస్తకాలు, పాఠశాల బ్యాగులు ఇచ్చి భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని కోరారు. దీంతో వారి తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ చదివిన ఎస్సీ మహిళా యువతకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సొసైటీ కార్యనిర్వాహక ఇంజనీర్ ఒక ప్రకటనలో కోరారు. దీని నిమిత్తం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ 8 నెలల నుండి 10 నెలల శిక్షణ ఇస్తారని తెలిపారు. జర్మనీలో 2,40,000 జీతం ఇస్తారని అన్నారు. వివరాలకు 9346890335 లేదా 9665459975 సంప్రదించాలని కోరారు. ఈనాటి బంగారు మాట. నీకు లక్ష్యం ఉండడమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే ఊహ్య నైపుణ్యం కూడా ఉండాలి. అబ్దుల్ కలాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.